మీ కేసు బయటికి వచ్చిన తర్వాత మీ పాత వీడియోలు, పాత ఆడియోలు, చాలా ఫొటోస్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా ఎందుకు వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు దీన్ని? ఇక మీదట కూడా వస్తాయండి, చాలా వస్తాయి. ఏఐ ఫొటోస్ కూడా వస్తాయి. ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫొటోస్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. నేను దానికి కూడా ప్రిపేర్డ్ అయి ఉన్నాను. కాకపోతే ఏదొచ్చినా సరే ఇప్పుడు మీ అందరికీ నేను కొంచెం తెలుసు కాబట్టి కొంచెం ముందు నన్ను ఒకవేళ అప్రోచ్ అయినా కొంచెం బాగుంటుంది. ఒకేసారి మీడియాలో అలా వచ్చి ఏదో బ్రేకింగ్ దాని కాకుండా నేను పర్సనల్ గా మీడియా వాళ్ళందరికీ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏదన్నా తప్పు అన్నది ఒకసారి చూపించినప్పుడు నన్ను ఒక్కసారి అడిగి కొంచెం అప్లోడ్ చేస్తే బాగుంటుంది. గతంలో కూడా మిమ్మల్ని అడిగాను, మస్తాన్ సాయి అనే పేరు బయటికి తెర మీదకి మరీ వస్తుంది. అదే కూడా సాయి కూడా అదే చెప్పాడు మీడియాలో. మీరు వచ్చిన తర్వాత సాయి కూడా అదే చెప్పాడు. మస్తాన్ సాయి సంబంధించిన కేసు మీరు విత్డ్రా చేసుకోబోతున్నారని గతంలో కూడా చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో అది విత్డ్రా April 4th ఎప్పుడు అయిందండి. అది ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసుకోవాలంటే ఒక 1 డేలో 2 డేలో అయ్యే పని కాదు కదండి. ఏప్రిల్ నుంచి ఇది అవుతున్న టైంలోనే జూన్లో ఒక కేసు, సెప్టెంబర్లో వరలక్ష్మి కేసు, నేను యూఎస్ వెళ్దామని ఉంటే నాకు ఇది జైలుకి పంపించడం 1 yearలో చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి.